ముందుగా నమస్కారం. ఈరోజు నేను టౌన్ ట్రేస్ అయినటువంటి నామలేశ్వరరావు గారు, వారి సిబ్బంది అందరికీ మాకున్న సమాచారాన్ని బట్టి ఇక మన టంగుటూరు టోల్ ప్లాజాకి దక్షిణ వైపున వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కోసం వెహికల్ చెక్ చేస్తాం. మార్నింగ్ 6:30 స్టార్ట్ చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి ఒక బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ వచ్చాడు. అందరిలాగా అతను వెహికల్ చెక్ చేయడం జరిగింది. అతని పేరు అని అడిగినప్పుడు షేక్ అజర్ మహమ్మద్ సన్ ఆఫ్ నూర్ మహమ్మద్, పార్థం సెంటర్, మదీనా మసీద్ దగ్గర, పడమట వీధి, ఏలూరు పట్టణం చెప్పడం జరిగింది. అతని బ్యాగ్ని చెక్ చేస్తుంటే అతని బ్యాగ్లో ఒక డ్రగ్ ఉండడం జరిగింది. దాని పేరు ఏంటని ఇతను అడిగినప్పుడు మెథాఫెటమిన్ డ్రగ్ ఉంది. అది సుమారు 39 గ్రాముల వెయిట్ ఉంది. ఎందుకు దీన్ని వాడతారంటే ఇది ఒక డ్రగ్ అని చెప్పడం జరిగింది. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు ఈ సందర్భంలో బెంగళూరు నుంచి గుంటూరుకి తరలిస్తున్నట్టుగా తెలిసింది. ఇదంతా పాటు మరి కొంతమంది గుంటూరులో యొక్క డ్రగ్ను తీసుకొని అక్కడ సేల్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించే పరిస్థితులు ఉన్నారు. ఇక్కడ ఇతను బెంగళూరులో లొకేషన్ పెడితే అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకోవడం, అది తీసుకొచ్చి గుంటూరులో కొంతమందికి ఇస్తే ఆ వ్యక్తులు దాన్ని అక్కడ సేల్ చేయడం, ఈ విధంగా యువతని పక్కదారి పెట్టేలాగా ఈ డ్రగ్స్కి అలవాటు చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క డ్రగ్ కేసులో ఈ యొక్క ముద్దాయిని ఎందుకు ఇతను చేస్తుందంటే ఇతను బేసికల్గా గతంలో కూడా ఇలాంటి నేరాల్లో హైదరాబాద్లో ఇతని మీద 2-3 నేరాలు ఉన్నాయి. ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు. గతంలో కూడా జైలుకు పోయించాడు. ఇతను ఈజీ మనీ అలవాటు పడ్డాడు. ఇతని ఖర్చులకి మనీకి అలవాటు పడిపోయి ఈ విధంగా డ్రగ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇతను ఒకసారి బెంగళూరు ఏదొస్తే ఒక 10,000 రూపీస్ దాకా వస్తుంది. ఖర్చులన్నీ పవన్ కూడా 10,000 రూపీస్ ఎక్కువ ఇస్తారు. ఇలా ఇతని గతంలో కూడా చాలా సార్లు ఇల్లు వచ్చానని చెప్పడం జరిగింది. ఇతని మీద గతంలో కూడా నేరాలు ఉన్నాయి. అయినా తన ప్రవర్తన ఎలాంటి మార్పు లేకుండా ఈ విధంగా వస్తున్నాడు. మరి ఎందుకు ఇక్కడ వస్తున్నా అంటే ఈ యొక్క పోలీసులు మీరు వెహికల్ చెకింగ్ చేస్తున్నామని చెప్పి ముందుగానే లారీ దిగి నడుచుకుంటూ రావడంలో నేను ఇక మన టంగుటూరు టీటీ గారు, విఆర్ఓలు, ఎస్ఐ గారు మా అందరి సమక్షంలో ఇతన్ని పట్టుకోవడం, అతని దగ్గర ఉన్నటువంటి డ్రగ్ సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇతను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది.